నువ్వు చెప్పింది నిజమేనా? టీచర్ అలా చేసింది? నువ్వేం దిగులు పడద్దురా, మన ప్రిన్సిపల్తో ఇంకోసారి మాట్లాడి చూద్దాం. వద్దు, నాకేం బాధ లేదు, సంతోషంగానే ఉన్నాను. నా మాస్టర్ని కాపాడగలిగాను. కేవలం సస్పెన్షనేగా, 10 రోజులు మాత్రమే. నేను ఈ సస్పెన్షన్ని డిస్మిస్గా మారుస్తాను. కాలేజీలో మాత్రమే కాదు, నీ జీవితంలో కూడా. రాబిన్ మీద చేసావు కదా, అప్పటి నుంచి ఎలా బతుకుతావో నేను చూస్తాను. కాలేజీలోనే కాదురా, ఈ లోకల్లో ఎలా బతుకుతావో నేను చూస్తాను. అంతఃపురంలో భానుచందర్ మీ పిన్ని ప్రేమించుకుంటున్నారు. వాళ్ళిద్దరూ ఒకటిగా కలవలేకపోయారు. కానీ వాళ్ళ వల్ల కానిదే నీ వల్లను వినయ్ వలన అవుతుంది. అలా అని నా మనసు చెప్తుంది. రాదమ్మా. ఏంటండి? నిర్మలమ్మ అంతఃపురానికి రాబోతోందట. రానివ్వండి, రావద్దని చెప్పగలవా ఏంటి? ఇంకా వినయ్ బాబు కూడా వస్తున్నారా? బాబే ఆవిడ రావాలని పట్టుబడుతున్నాడట. ఒంటరిగా వెళుతున్నావు, నేను కూడా తోడు రానా? నువ్వు నీ పని చూసుకోరా. ఇల్లు బాగా శుభ్రంగా చిమ్మమ్మా. సరే. నువ్వేం చేస్తున్నావురా? ఇప్పటివరకు మందే లేదనుకుంటా. రే 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 రే, నువ్వు నన్ను కెలకొద్దు. నువ్వు చేయాల్సిన పని శుభ్రంగా చేయవా. ఏమిట్రా ఇక్కడ? నిర్మలమ్మను చూసి 20 సంవత్సరాలు అయింది. వారిని వారి కొడుకుని చూడాలని వచ్చాను. వాళ్ళు ఎప్పుడొస్తారు? ఇప్పుడు వచ్చేస్తారా? భానుచంద్ర గారిని చూడడం వీలు కాదు. నిర్మలమ్మ గారినైనా చూస్తే సంతోషంగా ఉంటుంది.